ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు అయితే సండే అనమాట. అయితే ఈరోజు అయితే కొంచెం అయితే బద్దకిచ్చాము. 8:30కి అట్లా లేచామన్నమాట. లేచిన తర్వాత ఇంకా మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకొచ్చుకున్న తర్వాత మా సార్ అయితే బయట నుంచి అయితే టిఫిన్ తెప్పించారు. ఇంకా టిఫిన్ అయితే చేసిన తర్వాత ఇప్పుడు రైస్ అయితే పెట్టాను. రైస్ అయితే అవుతూ ఉంది. ఇక్కడైతే సింక్లో గిన్నెలు అయితే చూడండి ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు నా కోసం అయితే ఎదురు చూస్తూ వాటి పని అయితే చేసేస్తాను. కానీ అంతకంటే ముందు మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట. ఏంటంటే అక్క హెయిర్ గ్రోత్ గురించి టిప్స్ చెప్పండి అంటున్నారు. హెయిర్ అనేది నాకు అంతగా ఎక్కువైతే ఏం లేదు, కానీ ఎందుకో మరి ఆ సిస్టర్కి నా హెయిర్ అయితే నచ్చింది. సో అందుకే టిప్స్ అయితే అడుగుతున్నారు. రెగ్యులర్గా కామెంట్ చేస్తున్నారు, ప్రతి వీడియోకి కామెంట్ చేస్తున్నారు. సో ఆ సిస్టర్ కోసం అయితే ఈరోజు హెయిర్ అంటే నేను హెయిర్ ప్యాక్ అనేది ఏం వేసుకుంటాను ఏంటనేది ఈ వీడియో అయితే చూపించబోతున్నాను అనమాట. చూసేయండి. ఇప్పుడు దానికోసం అయితే మనం వెళ్దాం, ఓకేనా. నేను ఏం హెయిర్ ప్యాక్ అనేది పెట్టుకుంటాం ఏంటో చూపిస్తా, నాకైనా పాపకైనా, ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ మందారాకు ఇంకా పువ్వులు అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా. నేనైతే రెగ్యులర్గా ఇంకా మందారాకు పువ్వులు అయితే పేస్ట్ అయితే పట్టుకొని ఇంకా హెయిర్కి అయితే అప్లై చేసుకుంటాను. ఈరోజు కూడా సండే కాబట్టి ఈరోజు కూడా నేను అప్లై చేసుకొని పాపకు కూడా అప్లై చేస్తాను. ఆ ప్రాసెస్ అయితే చూపిస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. అయితే చూసారు కదా అక్కడైతే గోడు ఉంది. సో అది మొత్తం తీయాలి అంటే ఆకులు పూలు తీయాలంటే ఆ గోడకి తీయాలి కదా. నాకైతే కుదరదు అనమాట. అందుకనే మా బాబాయ్ అయితే బయటకు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు వాడు, ఇక్కడెక్కడో పనసకాయలు ఉన్నాయంట. పనసకాయ అయితే కొనుక్కొచ్చుకోవడం కోసం వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొని వెళ్ళాడు అమౌంట్ తీసుకొని. వాడు వచ్చిన తర్వాత వాడితోనే తీపిస్తా ఆ ఫ్లవర్స్ అండ్ ఆకులు. తర్వాత మిక్సీ పట్టేసి ఇంకా హెయిర్ ప్యాక్ అయితే వేసుకుంటాము, చూపిస్తా, ఓకేనా ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే అన్నం ఉడుకుతుందని చెప్పాను కదా, అది పొంగు వస్తుంది. పొంగు అయితే వస్తుంది రైస్. గిన్నెలు అయితే ఇప్పుడు నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. ఇంకా అయితే చేసేసేయాలి. టీ అయితే పెట్టుకొని తాగాము. పిల్లలకైతే పాలు పోసాను, నేనైతే టీ తాగాను. వీడియో అయితే ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండి. ఈరోజు సండే స్పెషల్ వంట అయితే నేను ఇంకేం స్టార్ట్ చేయలేదు. ఏంటంటే మా సార్ అనేది ఏం చెప్పలేదు అనమాట. ఏం చేయాలి ఏంటి ఏమైనా తీసుకొస్తారా స్పెషల్గా నాన్ వెజ్ అనేది ఏం చెప్పలేదు. సో అందుకే ఇంక కర్రీ కూడా ఏం చేయలేదు, ఎందుకంటే ఇందాకే లేచాం కాబట్టి ఇంకా ఏం స్టార్ట్ చేస్తాను. ఈలోపు నేనైతే రెగ్యులర్గా పిల్లలు మేము నువ్వుండలు అయితే చేశాను అనమాట. నువ్వులు బెల్లంతో లడ్డూలు అయితే చేశాను. డైలీ రోజుకొకటైతే తింటున్నాం అనమాట. నువ్వులు బెల్లం లడ్డు అయితే చేశాను, రోజుకొకటైతే తింటున్నాం మేము. ఇది మిక్సీ పట్టి చేస్తాం కదా, అట్లా చేశాను. పాకం పట్టి చేసింది కాదా, మెత్తకైతే ఉంటుంది. నేనైతే తినేస్తా. పిల్లలైతే తిన్నారు, పూరి తిన్నారు. నాకైతే గారె తెప్పించారు కానీ నేనైతే తినాలనిపించి తినలేదు, అట్లనే ఉంచాను. మధ్యాహ్నం నేను చికెన్ చేస్తే చికెన్ గారె బాగుంటుంది కదా అనేసి అలానే ఉంచాను అనమాట. మా బాబు వచ్చిన తర్వాత హెయిర్ ప్యాక్ అయితే రెడీ చేసి పెట్టుకుంటా చూస్తూ ఉండండి, ఓకేనా. హాయ్ ఫ్రెండ్స్, పనసకాయ తీసుకొచ్చాము. కొంచెం లైట్గా మెత్తగా అయితే ఉంది. ఇది ఇంకా ఫుల్గా పండాలంటే అంట ఏదన్నా దేనిలో సంచిలో పెట్టి మూట కట్టమని చెప్పారంట. గాలి ఆడకుండా ఇప్పుడైతే చేస్తున్నాను నేను. ఇప్పుడు సంచిలో పెట్టేస్తా. ఫ్రెండ్స్, పనసకాయ తీసుకొచ్చాడు నా కొడుకు. ఇంక ఇది పండాలంటే అంట పండింది, ఆడ కొంచెం లైట్గా మెత్తబడింది. ఇంకా ఫుల్గా పండాలంటే ఏదైనా సంచిలో కట్టి మూట కట్టమని చెప్పారంట. ఇంక ఇదే ప్రాసెస్ చేస్తున్నా ఇప్పుడు నేను. ఇప్పుడు కొంచెం ఓకేనా, ఇందులో పెట్టేస్తా గట్టిగా మూట కట్టేసి అందులో అయితే పెట్టేస్తాను అనమాట. ఒక 2 days తర్వాత తీద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం, ఓకేనా ఫ్రెండ్స్. అయితే రైస్ అయితే అవుతుంది. ఇంకా తర్వాత నేను గిన్నెలు అయితే స్టార్ట్ చేస్తా. ఫ్రెండ్స్, మా అబ్బాయి అయితే వచ్చిండు. ఇంకా పనసకాయ తెప్పించిన. ఇంక వాడు వచ్చిండు కాబట్టి నేను గిన్నెలు అయితే ఫస్ట్ గిన్నెలు అయితే క్లీన్ చేసుకొని చేసుకున్న తర్వాత ఇంకా నేను చెప్పాను కదా మందారకు కోపిస్తాను అనమాట. ఇంకైతే కోపిస్తాను అనమాట. వాడిని గోడ ఎక్కించి తర్వాత హెయిర్ ప్యాక్ అయితే పెట్టుకుంటాను, చూపిస్తాను, ఓకేనా. గిన్నెలు కడిగిన తర్వాత అయితే ఇంకా హెయిర్ ప్యాక్ అయితే చేసి ఇంకా పాపగా పెట్టేసి నేను కూడా పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే గిన్నెలు తోముతూ ఉన్నాను. నుంచొని తోమటమే సింక్లో అనుకుంటాం కానీ ఏంటంటే ఫ్రెండ్స్ కాళ్ళు నొప్పులు వస్తాయి. కూర్చొని తోమితేనే ప్రశాంతంగా ఉంటుంది అనమాట, మనసుకి
అందంగా ఉంటుంది. నాకైతే కూర్చొని నూమడమే ఇష్టం అనమాట. బయట వేసుకొని ఒక టబ్బు నిండా నీళ్ళు పెట్టుకొని ఇంకా గిన్నెలు బయట వేసుకొని అట్లా ఎన్ని గిన్నెలుగా తోమగలక. ఇలా నుంచొని తోమాలంటే నేను అసలు తోమలేను. కాళ్ళు నొప్పులు వస్తాయి, నడు నొప్పి వస్తుంది. నుంచొని కాళ్ళు వండుకొస్తాయి అనమాట. మనం ఏంటంటే తీసుకొచ్చి ఇంట్లో పడేటమే అని చెప్పేసి ఇంకా వేస్తూనే ఉంటాం. అది నిండే వరకు గిన్నెలు వేస్తూనే ఉంటాం అనమాట. తోమొచ్చు ఇల్లు అక్కడ క్లీన్ ఉంది, ఆ సింక్లో లేదో ఉంది అనుకుంటా ఇంకా అట్లనే ఉంచుదా. కానీ స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రం మార్నింగ్ అలా చేయను. మార్నింగ్ ఎప్పటికప్పుడు తోమేసుకొని వెళ్ళిపోతా. ఈవినింగ్ వచ్చేసరికి మ్యాక్సిమం తక్కువ ఉంటుంది. నైట్ కొంచెం బద్దకిస్తా. అంటే అది ఎప్పుడంటే నెక్స్ట్ డే హాలిడే వచ్చిందంటే ఇంకా ఆ రోజు బద్దకిచ్చి ఇక నైట్ క్లీన్ చేయను. నేను ఇల్లు కూడా క్లీన్ చేయకుండా ఇక అట్లనే పడుకుంటాం అనమాట. నెక్స్ట్ ఇక మార్నింగ్ మేము క్లీన్ చేస్తా. టైం ఇట్లా ఎందులోనేగా అన్న ఆలోచనతో ఇలా చేస్తూ ఉంటా స్లోగా. గిన్నెలు అయితే తోమేసాను ఫ్రెండ్స్ మొత్తం. ఇంక ఇప్పుడైతే మా బాబుతో అయితే అవి కోపించడానికి అయితే తీసుకెళ్తున్నా. ఫ్లవర్స్ అండ్ చెప్పాను కదా మందార పూలు ఆకులు అని చెప్పేసి ఇప్పుడైతే కోయటానికి అయితే వెళ్తూ ఉన్నా. రాబండి ఫ్లవర్స్ కోయి. కొయ్యి కింద అదే మండల ఫ్లవర్ ఉంది. మొగ్గులు కూడా కొయ్యి. గిన్నె ఇప్పుడు పోయి అది లాగా మండ ఫ్లవర్స్ ఉన్నాయి. వంగమాకు పాడుతాం ఇంకోటి లాగా అది కూడా లాగా తీగ పట్టుకొని దానికున్న ఫ్లవర్స్గా. ఇప్పుడు ఆకులు పోయి సారిపోద్ది. అదే అట్లా ఫ్లవర్స్ సరిపోతాయి. కొంచెం ఆకులు తొక్కు ఈ పువ్వు వచ్చింది పోయి మాకు ఇది ఇట్లా పాడైపోయింది పోయి మా. అవి పెద్ద లీవ్స్ ఉన్నాయి. అవి మొదట్లో దాని మొదట్లో అయ్యిగా అవి అటు చివర స్టార్టింగ్ అక్కడ అయ్యి పడతావు. ఇట్రా చాలరా రాయికరా పావే రా రా. ఇక మొత్తానికైతే ఇన్నైతే గోయించాను. ఇప్పుడు ఇవైతే వాష్ చేయాలి. కొంచెం ఇది పురుగు బూజు పట్టినట్టు అయితే ఉంది. ఇంకా ఇవైతే వాష్ చేయాలి ఫ్రెండ్స్. అది చిన్నగా పురుగు పట్టినట్టు అనిపించింది. ఇప్పుడు వాష్ చేసి మిక్సీ పడతా. లక్కీ ఇట్లా వాష్ చేయాలి. ఇదైతే మిక్సీ అయితే పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫ్లవర్స్ ఆకులు మొత్తం కలిపి అయితే మిక్సీ పట్టేసుకున్నాం. ఏం చేయక ఇప్పుడైతే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నా.
ఇట్లా ఫైనల్గా పేస్ట్ అయితే ఇలా అయితే రెడీ అయిపోయింది. దీన్ని అయితే మనం అయితే ఇప్పుడు హెయిర్కి అయితే పట్టించుకోవాలి. లాంగ్ కనపడుతున్నాం మేము ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంకా చూడండి, పాపకైతే హెయిర్కి అయితే అప్లై చేస్తున్నా. చాలా అంటే చాలా న్యాచురల్ కదా, చాలా అంటే చాలా మంచిది. లాంగ్ హెయిర్ అవుతుంది, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. మా పాపకైతే నేను అప్పుడప్పుడు అప్లై చేస్తూనే ఉంటాయి ఇది కంపల్సరీగా. నెక్స్ట్ వచ్చేసి ఇలా అప్లై చేసి నెక్స్ట్ ఈమెకు ఆయిల్ వచ్చేసి బజాజ్ ఆయిల్ ఉంటుంది, కోకోనట్ బజాజ్. ఇంకా అదైతే యూజ్ చేస్తాను అనమాట. మా పాప హెయిర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా మీరే. ఇద్దరం ఒకేసారి గుండు కొట్టించుకుని మా పుట్టినప్పుడైతే నాకు ఇదివరకు లాంగ్ హెయిరే, కాకపోతే నేనైతే మొక్కిచ్చాను అనమాట. మొక్కిచ్చిన తర్వాత ఈమెకి 1 year అప్పుడు ఇచ్చాను. 2021-2లోనే ఇచ్చాను, 1లో ఇచ్చాను. ఇంకా అప్పటి నుండి నా హెయిర్ అనేది ఇంతగా ఎదిగిందనమాట. కారణం నేను ఇట్లానే హెయిర్ ప్యాక్ అనేది పెట్టుకుంటా, న్యాచురల్గా ఇవే పెట్టుకుంటాను అనమాట. ఇంకేమి యూస్ చేయను. అప్పుడప్పుడు ఆయిల్ కూడా ప్రిపేర్ చేస్తాను నేను. మందార పూలు, ఉసిరికాయ, కరివేపాకు, గోరింటాకు, కలబంద, అలోవెరా, అదే కలబంద ఇవన్నీ వేసి యూస్ చేస్తాను. ఒక్కొక్కసారి ఇలా మందారాకు పువ్వు అవైలబుల్గా లేనప్పుడు నేను అలోవెరా ఉంటుంది కదా, కలబంద న్యాచురల్గా ఇంట్లో పెరిగేది, ఇంకా అదైతే అప్లై చేస్తూ ఉంటాను అనమాట. ఎక్కువగా నేను మందారాకు, మందార పువ్వు ఈ 2నే అప్లై చేస్తూ ఉంటాను అనమాట, పాపకైనా నాకైనా. ఇంకా మెంతులు కూడా యూజ్ చేయొచ్చు, హెయిర్ హెల్దీగా ఉండటం కోసం మెంతులు కూడా పేస్ట్ పెట్టుకొని నైట్ అంతా నానబెట్టుకొని మెంతులు ఆ పేస్ట్ అనేది ఇలా అప్లై చేసుకోవచ్చు అనమాట. కానీ నేను ఇదే రెగ్యులర్గా నేను ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను. ఇంకా అదే పాపకు కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ పాపకైతే కంప్లీట్ అయిపోయింది కదా, చూసారు కదా. ఇంక ఇది అంతా అనమాట ఆరాలన్నమాట, చేపియాలి. పాపకైతే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేనైతే అప్లై చేసుకుంటా, చూపిస్తా చూడండి. నీకేం తెలుస్తున్నాడు హెయిర్ గ్రోత్? నువ్వు ప్రతిసారి ప్లే అనిపిస్తావు వెళ్ళాక నీ వర్క్ చేస్తే. ఇట్లా అటు వెళ్ళ మాకు మంకీస్ వస్తాయి. అయితే నేను అప్లై చేసుకుంటాను. అటు వచ్చారు చూడు, అప్లై చేసుకుంటాను. పడతావు అది ఎక్క మాకు. ఇట్లా మొదల నుంచి చివరి వరకు ఇలా అప్లై చేసుకుంటూ. ఇవి మందార పూలు ఉన్నాయి కదా, ఇవైతే వైట్ హెయిర్ బ్లాక్ హెయిర్ కావడానికి అయితే చాలా అంటే చాలా యూజ్ అవుతాయి. మంచి సిల్కీగా ఉంటుంది నా హెయిర్ అయితే. ఎందుకంటే ఇందుకే అనమాట నేను మందారకు బాగా యూజ్ చేస్తాను హెయిర్కి. సో అందుకని నా హెయిర్ బాగా సిల్కీగా ఉంటుంది. షాంపూ వచ్చేసి నేను డవ్ షాంపూ అయితే యూజ్ చేస్తాను. అదే ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా సిస్టర్, మీకోసం ఇప్పుడైతే ఈ వీడియో అయితే చేశాను. సిస్టర్ మీరు ప్రతి షార్ట్కి కూడా కామెంట్ చేస్తున్నారు కదా, హెయిర్ గ్రోత్కి టిప్ చెప్పండి, అక్కడ టిప్ చెప్పండి అని. ఇంక మేమైతే వేరే ఏమి యూజ్ చేయమన్నమాట. ఇంక ఇలా మందారపు హెయిర్ ప్యాక్ అయితే పెట్టుకుంటాము. బజాజ్ షాంపూ వచ్చేసి డవ్ షాంపూ యూజ్ చేస్తాను. బజాజ్ కోకోనట్ ఆయిల్ ఉంటుంది, ఇంకా అదైతే వాడతాం అన్నమాట మేము రెగ్యులర్గా. ఫైవ్ మినిట్స్ ప్రాసెస్ అనమాట. 5 minutes మనం కొంచెం ఓపిక చేసుకొని ఇలా ప్యాక్ పెట్టుకున్నామంటే ఇది ఒక 10 minutesలో ఆరిపోతుంది. తర్వాత హెడ్ బాత్ చేసుకుంటే ఇంకా చాలా అంటే చాలా సిల్కీగా ఉంటుంది అనమాట హెయిర్. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే.